వెల్కమ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ AK112 జోన్. సో ఈరోజు డే 2 అనమాట మన హైదరాబాద్ ట్రిప్ సిరీస్లో. అంటే చిన్న ట్రిప్ వెళ్ళింది. అప్పుడైతే ప్రస్తుతానికి టైం 10:30 అయింది. నేను ఇప్పుడే వచ్చాను బయటికి వెళ్ళి. మా డాడీని వాళ్ళ ఆఫీస్ దగ్గర దించేసి బండి నేను తెచ్చుకున్నాను, స్కూటీ. చూపిస్తా. ఇప్పుడే వచ్చాను. ఈలోపు వీడు స్నానానికి వెళ్ళాడు. ఇంతసేపు లెగలేదు నేను వాడికి. వాడి ఫోన్కి కాల్ చేశా. అరే మిస్డ్ కాల్స్ ఉండాలి, చూసుకున్నట్టు ఉంటాను. వాడి ఫోన్ ఎత్తట్లేదని చెప్పి మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పా వాడిని లేపమని చెప్పి. వాడు ప్రస్తుతానికి ఏదో స్నానం చేస్తున్నాడు. నేనైతే ఆల్రెడీ రెడీగానే ఉన్నాను. ఇప్పుడు వాడు వచ్చాక టిఫిన్ తినేసి మేము బయటికి బయలుదేరుతాం. లెట్స్ సీ ఈరోజు మన డే ఎలా ఉండిపోతుందో అని. సో ఇప్పుడైతే బయటకు వచ్చేసాం. కరెక్ట్గా 11:05 అయింది. బయట కుదరా. ఓ బ్రో, చాలా హ్యాండ్సమ్ ఉన్నావు బ్రో. థ్యాంక్ యూ బ్రో. సో ఎక్కడికి వెళ్ళాలా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. చూద్దాం. యాక్చువల్లీ హెల్మెట్కి ఇది లేదు, సో అందుకనే లాక్ చేయలేము సరిగ్గా. ఎందుకంటే మౌంట్ తీసుకొచ్చా కానీ హెల్మెట్కి పెట్టడానికి లేదు. సో ఎక్కడికి వెళ్దాం చూద్దాం. సో ఇప్పుడే నెక్లెస్ రోడ్లోకి వచ్చాము. ఇక్కడ ఆగాము. కాకపోతే అంత బాగానే ఉంది, కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అందరూ జంటలుగా ఉన్నారు. సో అమ్మాయిలతో రావాల్సింది, వీడితో వచ్చా. అదనమాట. ఇక్కడ కాసేపు తిరగడానికి ఏం లేదు. ఇక్కడ అందాలని ఆస్వాదించి వెళ్ళిపోవటం. సో ఇప్పుడే శిల్పారాం దగ్గరికి అయితే వచ్చేసినాం. పార్కింగ్లో ఉన్నాం. వెళ్దాం, పైకి వెళ్ళి టికెట్ తీసుకుని వెళ్దాం. సో లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ తిరగటమే అంతేనా బ్రో? వాడు మినీ వ్లాగ్ తీస్తున్నాడు. నా కొడుకు ఇప్పుడు అది అప్లోడ్ చేయకపోతే మాత్రం వాళ్ళు కొట్టినాడు. బన్నీస్ అయ్యా, బెదిరించావరా శివాదాన్ని. కేటేట్రా దాక్కున్నా పచ్చి పిల్ల. రా సరిగ్గా ఉందిరా ఇది. దాదా దగ్గర. అరే కనీసం ఫోకస్ కూడా అవ్వట్లేదు. అరే ఇది వస్తుందిరా, దగ్గర వస్తుందా? హలో. దాదా దగ్గర ముక్కు పెట్టి ఒడిసింది అనుకో, నా ఫోన్ కెమెరా పగిలిపోయింది. జడు వస్తుందయ్యా. అవేంటంటే కెమెరా ముక్కు పెట్టి పొడిచింది అనుకో. ఏంటివి పేరు ఎక్కడ ఉంటుంది? యష్
Krishna bro, why you took bro? Yeah, bro doing naughty things. ఎరా అరే అది బాగుందిరా, అది బాగుంది. కాదు, కృష్ణ బ్రో డూయింగ్ ఆల్ నాట్ థింగ్స్. అదే మొత్తం తీసి ఏం చూద్దాం. వాడికి కనీసం మట్టి కొట్టుకుపోతారా రే. ఇది మస్తు నచ్చింది, బాగాలేగుంది అసలు. నాకు తెలిసి ఈవినింగ్ టైం ఫ్రేమింగ్ సూపర్ వస్తుంది ఇక్కడ. ప్రీ వెడ్డింగ్ షూట్ కృష్ణ బ్రో అండ్ రాధా బ్రో. రాధా బ్రో కాదు, రాధా సిస్. అది హైలైట్ అనుకుంటే ఇంకా హైలైట్. యాక్చువల్లీ వాటర్ రావాలనుకుంటా ఫుల్గా, ఇక్కడ వాటర్ ఫ్లో ఉండాలి. వావ్, బ్యూటిఫుల్. అయ్యా శివా, ఇది బాగుంది. लोग सब आएगा ना, सब आएगा. पॉपकॉर्न लाने गया है, भीगेगा तो सबको ही आ जाएगा. मछली लोग भी सब पूरा एकदम, मछली भी पूरा एकदम है. ये पालता होगा ना मछली को? हाँ, पालते हैं. ये सेल भी करता होगा? सेल नहीं करते. क्योंकि इसमें बहुत सारा छोटा छोटा भी था, एकदम टॉर्टोइस भी है. छोटा छोटा बहुत है. हाँ. ये कछुआ. కొంటారు. పప్పెట్ మ్యూజియం దా. రే ఇడికి అమ్మాయిలు ఎటు కనిపిస్తే అటు వెళ్ళిపోతున్నాడు. ఎవరో అమ్మాయి షార్ట్ వేసుకుందని చెప్పి అటు వెళ్ళిపోతున్నాడు. ఏం చూసావు అక్కడ? అదిగోండి, చెప్పానా డ్రెస్సులు బాగున్నాయంట. డ్రెస్సులే బాగున్నాయి చెప్తున్నాగా. తప్పు శివ, అంతా కరెక్ట్గా శివ. వెళ్ళి చూసి వస్తా. లీవ్ ద ఫుట్వేర్ అంట, అవుట్ అంట. బ్రాస్ యుటెన్సిల్స్ మేకింగ్. బ్రో ఇంది గోడ కొడుతున్నాడు. ఓ బాబాయ్, మంచినీళ్ళు కావాలా? తీసుకో. అరే వాళ్ళు కట్ చేయట్లేదు కదా చుట్నీ. బొమ్మలు కార్పెంటర్. తోడో ఫోడో ఎరగదంగా పని చెప్పండి. ఆంటీ ఐరన్ చేస్తున్నారు, లోపల మనోడు ఏదో చేస్తున్నాడు. తులసి చెట్టు నమస్కారం అంట. దీన్ని ఏమంటారు? అదేనా?
నైస్ రా. ఆల్ గుడ్ హ్యాబిట్స్. ఏవర్స్ దా. వీడికి స్నాప్చాట్ బాగా అలవాటు చేసేసాం మేము. సిగ్గు పడుతున్నాడు మొహం పెట్టరా అంటే. సరిగ్గా పెట్టు, కింద పెట్టు, కింద పెట్టు. ఇంకా సరిపోలే. మీ డాడీ అప్పుడే రిప్లై కూడా చూసాడు. Bro is hitting them hard. Da. Arey. Man forcing cows. Sorry, bulls. నాకు ఈ ల్యాంతలు నచ్చినాయి, బాగా ఉన్నాయి. బ్లాక్ కలర్ అయితే ఇంకా బాగుంటాయి. సంక్రాంతి అట్లా కనిపించట్లేదు. మనం ఎగ్జిట్ అయిపోయాము బయటికి. వెళ్ళి బండి తీసుకుని ఎటో కట్టి దింగేద్దాం. ఎటో కట్టి వెళ్దాం. ఓకే, వెళ్ళి మనం మన స్కూటీ తీసుకుని నెక్స్ట్ ఎట్ వెళ్దాము. రోడ్డు మీదకి వెళ్ళాక ఆలోచిద్దాం. పార్కింగ్ దగ్గరకు వచ్చేసాం. మన స్కూటీ తీసుకుని పోదాం. 40 రూపాయలు తీసుకున్నాం పార్కింగ్. ఇప్పుడు అమీర్పేట వచ్చాం. మా వాడికి ఫోన్ కవర్ను కెమెరా లెన్స్ కవర్ తీసుకున్నాక ఏమైనా తినాలి. ఆకలి అందుకే కవర్ కాలేదంటే ఇప్పుడే తిన్నాము. గుంట పనుగులు తిన్నాము. ఇప్పుడు ఇద్దరం తరపుగా జ్యూస్ తాగపోతున్నాం. యాక్చువల్లీ శివ అక్కడ చాలా కరువు మీద ఉన్నారు. కరువు మీద ఉన్నారా? మేమైతే దుర్గం చెరువు కాడికైతే వచ్చినాము. బ్రో, హౌ ఈజ్ ఇట్? బాగుంది బ్రో. మీకు చూపిస్తా ఒరిజినల్. సూపర్ ఉంది అసలు. రైట్, ఎస్. అదే అనమాట దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్. అది ఇందాక దానిపై నుంచి వచ్చాం. బోటింగ్ ట్యాంక్ బండ్ చూసి బోర్ కొట్టింది అన్నాడు, అందుకని ఇటు వచ్చాం. అంతే కదా బ్రో? ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాము. ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని రేపు గుంటూరు వెళ్ళిపోదాం అని అంటున్నాడు. సో అది కూడా చూడాలి రేపు సంగతి ఏందా అని. సో కాసేపు మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తాం. పికాక్స్ కనిపించినాయి, మావాడు వీడియో తీస్తున్నాడు. పికాక్స్ మొత్తం పికాక్స్. ఓకేనా? ఓకేరా.
లేకని కూడా దాకలేదు అవి. అక్కడ ఇంకోటి ఉంది. చాలా ఉన్నాయి పికాక్స్. వెళ్ళిద్దిరా, వెళ్ళింది కదా బ్రో. పికాక్ బ్రో, ఒక్కసారి అలాగ బెల్ట్ ఓపెన్ చేయి. ఆయన అత్తు ఆరును ఆరును దాని వింగ్స్ బాగున్నాయి. ఏది మిస్ట్. ఎస్. ఏయ్ పికాక్ బ్రో, సో మొత్తానికైతే మన డే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంటికి కూడా రీచ్ అయిపోయాం. తినడానికి స్టఫ్ తీసుకున్నాం, ఇంటికి వెళ్ళి తినేస్తాం. సో దిస్ ఇస్ హౌ అవర్ డే టు ఎండ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్. వాడిని కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. See you in the next video.